నిన్నే తెస్తున్నాను. ఏం కొత్తనా? ఎందుకు నార్మల్ ఏం కొత్తనా? ఎందుకు నార్మల్ నవ్వడానికా? కానీ అని అదే నవ్వులేస్తున్నావు. ఇప్పుడే డ్రింక్ తాగావు. మరీ ఎక్కువ ఆకులు కోసేస్తున్నామేమో. చూసారా గాయస్, ఈ అబ్బాయి అలాగా వేస్ట్ చేస్తున్నాడు చెట్టు పొలం లాంటిని. ఇలాగ ఎవరు వేస్ట్ చేయకండి గాయస్. అని నిజమేగా. ఇంకా చూసారా, ఇవన్నీ పెట్టద్దు అంటున్నాడు. సరే కేసైతే మాట్లాడిద్దాము. ఫుల్ వీడియో ఆఫ్ చేసినప్పుడు అయితే ఫుల్ కామెడీగా మాట్లాడతాడు. వీడియో ఆన్ చేసినప్పుడు మటుకు అసలు ఒక ముక్క కూడా మాట్లాడు. ఒక పాట కూడా పాడాడు. ఆ పాట ఏంటో మీకు ఇస్తాను. ఈ అన్నయ్య పాడలేదు లేండి, వేరే అతను ఎవరో పాడాడు. ఆ వీడియో ఆ పాట అయితే పెడతాను. ఈ అన్నయ్య అయితే పాడలేదులేండి. మీకు బాగుంటుంది ఆ పాట వచ్చేసి పెడతాను. ఇప్పుడైతే ఈ బాబుకి అన్నీ ప్లాన్ చేసింది ఈ బాబు. మళ్ళీ ఏమో నేను తీసుకెళ్ళమంటున్నాడు. ఆయన వల్ల అయితే వెళ్తున్నాము. తర్వాత ముక్తేశ్వరం, కోటిపల్లి, ద్రాక్షారం, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. మేమైతే 6కి స్టార్ట్ అయ్యాము. 6కే స్టార్ట్ అయ్యాము. పాతుకు 6ంటికి అయితే స్టార్ట్ అయ్యాము. కొండలేశ్వరం అయితే దర్శనం అంతా అయిపోయి 8 అయిందనమాట. ఇప్పుడైతే మేము ఆయన వల్ల అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వెదర్ చాలా బాగుంది, ఎండలో గిండలు లేకుండా. ఏదే ట్రక్ అది వెనక్కి కొంచెం ముందు పాడే ట్రక్ ఫోటో చేస్తున్నాను డాక్కుంది అంటది. నన్ను తీకు బాబు సిగ్గేస్తుందని. నిన్న గేమ్లో ఆడాను ఆ ట్రక్తో. గుడికి నేను గుడ్లు చేస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, గుడ్లు ఎంత బాగున్నాయో. ఇంకా దగ్గరికి తీసుకుంటే బాగుంది. ఎలా కనిపించింది ఎండలో? ఆయన గుళ్ళు తిరిగాం కదా. బాగానే ఉందా? ఈరోజు ఎండ కూడా చాలా తక్కువ ఉంది కదా. ఎండ నువ్వే తగ్గించేసావా? ఇన్ని గుళ్ళు ఒకేసారి తిరిగావా? ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపించింది? బాగుందా? తినట్లేదు. ప్రసాదం ఇంకా కోటిపల్లి, ద్రాక్షారామం కంప్లీట్ చేసుకోవాలి. తినైతే చూడలేదు ఫ్రెండ్స్, అందుకనే తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను ఇది 3వ సారి అనమాట తిరగడం. వరుసగా శివాలయాలు తిరగడం అనమాట. నాకు ఎందుకు పెట్టకుండా తింటున్నాడు తెలుసా? నేను ఈరోజు ఉపవాసం, అందుకని పెట్టకుండా తింటున్నాడు. అబద్ధమేం కాదు, నేను ఉపవాసం. వీడియో రికార్డ్ అయింది. ఇతను ఉపవాసం ఏం కాదు, ఫుల్గా తిని వచ్చాడు. మళ్ళీ ఫుల్గా తినేలా చూస్తున్నాడు. మనోడు వీడియో లేనప్పుడు బాగా మాట్లాడతాడు, వీడియో ఉన్నప్పుడేమో మాట్లాడు. మీకోసం మాట్లాడుతాను నేను. మాట్లాడైతే ముక్తేశ్వరం గురించి ఏం తెలుసు? ప్రసాదం తిన్న తర్వాత అన్నీ అంటున్నాడు మనోడు. అయితే చూద్దాం. మనం ఇంకా కోటిపల్లి, ద్రాక్షారామం వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి. ఎన్నింటిలోకి వెళ్తామంట కాకినాడ? కాకినాడ ఇంటికి 12 అవుద్దంటావా? 1 గంట అవుద్దామా? ఈ అబ్బాయి వచ్చేసి ప్రతి దాంట్లో ఆగి వీడియో అంటున్నాడు. మీకు తెలుసు కదా కదా, నాకు వీడియోలు తీయడం అంతా ఇంత ఇది కాదని చెప్పి ఈ అబ్బాయి వీడియో తెద్దాం, మన గాయస్కి చూపిద్దాం అంటున్నాడు. అది ఇంకోటిపల్లి అయితే కలుపుతాము. దారిలో ఇంకెక్కడైనా మంచి ప్లేస్ కనిపిస్తే ఆగుదాము. మేము వచ్చేసి పంట అయితే ఎక్కట్లేదు. యానం మీద నుంచి మళ్ళీ ద్రాక్షారామం మీద వెళ్తున్నాము. మీకు ఎందుకు పంట ఎక్కట్లేదు? పంటి అంటే ఎవరికి భయం వేస్తుందో ఏంటో నేను చెప్పను, మీరు అర్థం చేసుకుంటారు. పంట అంటే ఎవరికి భయం
ఎవరు యాన మీద నుంచి ఎన్ని వెళ్తున్నారు కామెంట్లో పెడతారు. అడగండి, కామెంట్స్లో పెడతాం మీకు. ఎవరి భయం కామెంట్లో చెప్పండి. పంట అక్కడం ఉంటానైతే. సరే చూద్దాం, ఉంటానైతే. చెయ్యి ఏమవదు. మా దగ్గర డబ్బాలు లేవు ఫ్రెండ్స్, అందుకనే కవర్ ఉంటే కవర్తోనే చేస్తున్నాము. హరహర మహాదేవ్ కోటిపల్లి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది గోదావరి ఒడ్డునైతే పాలు అంట మా వాడు అడుగుతున్నాడు. ఒక్క నిమిషం. మా దగ్గర బాటిల్సే ఉన్నాయి, అవి తాగేసిన బాటిల్స్. అందుకని చెప్పి మేము కవర్ ఉంటే మంచి కవర్లోనే ప్రసాదం పెట్టిన కవర్ అయితే తెస్తున్నాము. ఇప్పుడు నేనైతే పోస్తున్నాను.
ఇప్పుడైతే గోదావరి నీళ్ళు అయితే వేస్తున్నాడు మన అన్నయ్య.